హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో మనం 2019లో చూసుకుంటే టీడీపీ మీద వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. కానీ ఈసారి 2024లో ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది, ఎవరు మొగ్గు చూపుతారు, ఎవరు గెలుస్తారు, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది మనం విందాం. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు ఖాదర్ భాష. జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? జరిగింది. ఏం జరిగింది మీ ఇంట్లో? 40 సంవత్సరాలు ఇదే వస్తుంది మా ఆడవాళ్ళకి. ఇంటికి తెచ్చిస్తున్నారా, మీరు వెళ్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నాం. మరి ప్రభుత్వం ఎలా ఉంది 58 నెలల్లో? ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు కావాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి, సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతున్నాయి. అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, టీడీపీ కార్యకర్తలకు కాకుండా వైసీపీ కార్యకర్తలకి అందుతున్నాయని చెప్పి. అదంతా ఏం లేదు, అందరికీ అందుతున్నాయి. అట్లా కొందరికి అందడం లేదు అంతవరకే, కానీ అందే వాళ్ళందరికీ అందుతున్నాయి. వాలంటీర్ సంస్థ, సచివాలయం సంస్థ ఎలా ఉంది? బాగానే బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది? మాకు కాకాని గవర్నమెంట్. మరి ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే పార్టీ? ప్రజల్లో కొంచెం మార్పు కోరుతున్నారు కొందరు మీరే కావాలని. నమస్తే అన్న, మీ పేరు? మళ్ళీ రమణయ్య. ఈసారి ఆంధ్రాలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ అంటే మా ఆయన చేసే పథకాలు అన్ని బాగున్నాయి మాకు. మీ ఇంట్లో ఏం పథకాలు అందినాయి? మా ఇంట్లో మాకు పింఛన్ వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది, ఆ నుంచి వచ్చి 45 సంవత్సరాల వాళ్ళకి వస్తుంది, అన్ని బాగున్నాయి. అంటే టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి కార్యకర్తలకే అందుతున్నాయి, మాకు అందట్లేదు అంటున్నారు. ఏంలా ఈ గాలి మాటలు అనుకోవటం ఒకటే. మొత్తం ఒక పార్టీ అని, ఒక కులం అని ఏది చూడడు, ప్రతిదీ చేస్తున్నాడు. మీకు వాలంటీర్ పనులు చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. సచివాలయం వ్యవస్థ? సచివాలయం కూడా బాగుంది. మరి కరోనా టైంలో ఏమైనా చేశారా? కరోనాలో ఆయన లేకుండా అసలు రాష్ట్రమే లేదు. జగన్ అనేది లేకుండా రాష్ట్రమే లేదు. ఈ 58 నెలల్లో ఎలా అనిపించింది మీకు జగన్ గారి ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. మరి ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నా, మార్పు కోరుతున్నారా? మాకు ఈ ప్రభుత్వమే కావాలి. మీ పేరేంటి? ఎస్ఎం హుదా. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బానే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చింది. మీకు అమ్మఒడి పడుతుందా? పడుతుంది. అంతకు ముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అది కూడా బానే ఉంది, ఇది కూడా బానే ఉంది, కానీ ఇది కొంచెం ఇంకా బాగుంది. అంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళు బాగా చేయిస్తున్నారు, పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇస్తున్నారు కదా, బైజూస్ కంటెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇవన్నీ మంచి ఆపర్చునిటీలా అనిపిస్తున్నాయి, పిల్లలకి మంచిది ఇవన్నీ. సో నచ్చాయి. ఈసారి మరి ఈ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ఏ ప్రభుత్వం అయినా బాగానే ఉంటది, ఏదైనా వచ్చినా పర్వాలేదు. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఇలా చేశారంటారా? చేస్తారేమో. మరి మీరు టీడీపీ ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో చేయలేదంటారా? నేను అలా అన్ను, ఎవరి పని వాళ్ళు చేస్తారు, అంతే కదా. అదే ఫైనల్ గా ఇప్పుడు ఈ 2024లో మళ్ళీ జగన్ గారు రావాలంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు రావాలంటారా? జగన్ గారు. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం రావాలనుకుంటున్నారు? ఆంధ్రాలో మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? మీకు ఏ ప్రభుత్వం మంచిగా నచ్చింది? జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏం నచ్చింది? మీ ఇంట్లో ఏమొచ్చినాయి జగన్ గారి ప్రభుత్వంలో? రైతు భరోసా. మరి జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు పని చేస్తున్నారా? చేస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటికి తెస్తున్నారా? ఇస్తున్నారు. రైతు భరోసా? రైతు భరోసా. మరి టైలర్కి డబ్బులు వస్తాయి. మరి ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది? బాగానే ఉంది. మరి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? దేవన్. ఎవరు పేరేంటి? జగన్. Please subscribe .news.